అది కల్తీ మామిడేనా? మామిడి ఏమిటి విచిత్రం? ఎంతమంది వ్యతిరేకిస్తున్నా వరించిన పదవి. బగ్గుమన్న సైనికులు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో హిరమండలం మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనసేన ఖాతాలో ధనపురం వాసి మామిడి రామకృష్ణకు వరించింది. పార్టీ స్థాపించిన నుండి పార్టీలో కీలకంగా పనిచేసిన సీనియర్లకు కాదని మధ్యలో వచ్చిన ఆయనకు పదవి దక్కడంపై జనసైనికులు గతంలో బాహాటంగా నిరసనకు దిగారు. అయినా సరే నిరసన చేసిన వారికి సోకాజ్ నోటీసులు ఇచ్చి మరీ మామిడిని సమర్థించారు జిల్లా నాయకులు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఏఎంసీ చైర్మన్ తనయుడు బాబ్జీ పాల్గొనడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అసంతృప్తి జనసైనికులకు మరింత ఆగ్రహం పెంచుతోంది. వాళ్లు పదవులకు ఆశపడి వచ్చిన వాళ్లే కాని పార్టీ కష్టకాలంలో నిలబడేవారు కాదని విమర్శిస్తున్నారు. ఆ మామిడి కల్తీ మామిడి, దాని వైఖరి అంతే అంటూ ఏఎంసీ చైర్మన్ తనయుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై పీసిని చంద్రమోహన్ని తప్పుపడుతున్నారు. అసలే పీసిని అంటే జిల్లాలో అన్ని పార్టీల నాయకుల కంటే బలహీనమనేది రాజకీయ వర్గాల్లో ముగిసిన చర్చ. దానికి తోడు ఈ ఏఎంసీ పదవిపై నిరసన తెలిపిన వారికి గతంలో పీసిని చంద్రమోహన్ సోకాజ్ నోటీసులు ఇవ్వడం, నేడు ఇలా జరగడంపై నేరుగా విమర్శలు ఎదుర్కోవలసిన పరిస్థితి. పీసిని చంద్రమోహన్ అనే వ్యక్తి ఆటలో అరటిపండు కాసులు ఉన్నవాడికే దాసోహమంటాడు అని, జనసేనలో ఇలాంటి వ్యక్తి పార్టీకి క్యాడర్కి ఉపయోగములేని వ్యక్తి అని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో జనసేనకు దక్కిన ఏకైక ఏఎంసీ పదవి హిరమండలం మండలం కావడం, అది ఇలాంటి వ్యక్తికిచ్చారా అంటూ మామిడిపై చలోక్తులు వేసుకుంటున్నారు. మామిడి కల్తీ అయిందని తనయుడు కామెడీ చేస్తున్నాడని పోకడలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై జనసేనలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో, మున్ముందు ఎన్ని వివాదాలు చెలరేగుతాయో వేచి చూడాలి.